రాజంపేటలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యూనియన్ బడ్జెట్ 2025-26 మేధావులు సమావేశం. అన్నమయ్య జిల్లా రాజంపేటలో బీజేపీ జిల్లా అధ్యక్షుని సాయి లోకేష్ ఆధ్వర్యంలో తోట కళ్యాణ్ మండపం నందు కేంద్ర యూనియన్ బడ్జెట్ మేధావుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సాయి లోకేష్ మాట్లాడుతూ ఈ బడ్జెట్ సమావేశానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణ రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను సమగ్ర అభివృద్ధిని సమతుల్యం చేస్తూ అన్ని వర్గాల అభివృద్ధికి పట్టం కడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఆనందకరంగా ఉందని, ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయమని, సబ్కా వికాస్తో వికసిత భారత్ సాధించేందుకు బడ్జెట్ లక్ష్యంగా ఉందని వివరిస్తూ పేదరికం లేని సమాజం, అందరికీ నాణ్యమైన పాఠశాల విద్య, అధిక ప్రమాణాలతో తక్కువ సమగ్ర వైద్య సేవలు, 100% నైపుణ్యత కూడిన శ్రామికుల అర్థవంతమైన ఉపాధి, 70% మహిళల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా భారతదేశాన్ని ప్రపంచ అన్నపూర్ణగా తీర్చిదిద్దే అన్న రైతులకు పెద్దపీట వేశారు. మాజీ ఎమ్మెల్సీ మరి మన రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి లోకేష్, నేను జిల్లా అధ్యక్షుడిని, అన్న పోతుకుంట రమేష్ నాయుడు గారు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ వర్యులు. మరి ఈరోజు ఈ మీడియా సమావేశం అన్నది ఇటీవలే మా ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ వారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్పై కేంద్ర పార్టీ ప్రతి ప్రాంతంలో ప్రతి జిల్లాలో కూడా ఒక అవగాహన అన్నది ప్రజల్లో కల్పించాలి అనే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. మీడియా ప్రెస్ మీట్ తర్వాత ఇక్కడే తోట కళ్యాణ మండపంలో కూడా పుర ప్రజలకు, ఈ ప్రాంతవాసులకు, మేధావులకు అందరికీ కూడా ఒక బడ్జెట్పై అవగాహన సదస్సు అనే కార్యక్రమం కూడా ఉంటుంది. ఇప్పుడు పెద్దలు వాకాటి నారాయణ రెడ్డి గారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈ రోజున రాజంపేటలో బడ్జెట్ సమావేశాలలో భాగంగా మా కేంద్ర కమిటీ అయినటువంటి నడ్డా గారి సారథ్యంలో పురంధరేశ్వరి గారి యొక్క ఆలోచనతోటి రాష్ట్రంలో నలుమూలల ప్రతి జిల్లాలో కూడా ఈ బడ్జెట్ యొక్క ప్రాధాన్యత అందరికీ తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పరిచినటువంటి ఈ యొక్క పత్రికా సమావేశానికి సోదరుడు జిల్లా అధ్యక్షుడైనటువంటి లోకేష్ గారికి, నంద్యాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రమేష్ గారు, మరి పత్రికా విలేకరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున మనం చూసాం కేంద్ర బడ్జెట్ ఏ విధంగా 8వ బడ్జెట్ సీతారామన్ గారు, శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఏ విధంగా ప్రవేశపెట్టారు అనేది అందరికీ కూడా తెలిసినది. కానీ ఒక్కసారి ప్రధానమైనటువంటి అంశాలు దాంట్లో నుంచి మీ ముందుకి, మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈసారి ప్రత్యేకంగా బడ్జెట్ ప్రస్తావన వచ్చినప్పుడు సభలో నిర్మలా సీతారామన్ గారు, గురజాడ అప్పారావు గారు చెప్పినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో, మనుషులంటే మట్టి కాదోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులు అనేటువంటి విషయాన్ని చెబుతూ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ బడ్జెట్లో అనేకమైనటువంటి విషయాలు తెలియజేస్తాను. దాంట్లో ప్రప్రదంగా చూసుకుంటే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, సగటు ఉద్యోగస్తులు 12 లక్షల రూపాయల వరకు వాళ్ళకి వేతనం వస్తుంది. దాని మీద దాదాపు 1,20,000 ఆదాయం, 12 లక్షల ఆదాయం ఉన్నప్పుడు సరే పన్నును మినహాయింపు చేస్తూ ఉద్యోగస్తులకైతే 12,75,000 రూపాయలు ఎలాంటి పన్ను లేకుండా ఉపశమనాన్ని కలిగించింది మోడీ గారి ప్రభుత్వం ఉన్నటువంటి విషయాన్ని గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరూ కూడా సగటు మానవులే, అటు ఐటీ ఉద్యోగస్తులు కావచ్చు,
లేదా మిగతా ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైతే 12 లక్షలు గతంలో 7 లక్షలు కానీ దాటిందంటే పన్ను భారం పడేది. ఇవాళ అది 12 లక్షలకి పోయినా కూడా పన్ను భారం లేకుండా ముందుకు వెళ్ళేదానికి ఇవాళ శ్రీకారం చుట్టింది ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉన్నటువంటి విషయాన్ని నేను గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది పేదల పాలిట చిన్న చిన్న చిరు ఎంప్లాయీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపశమనం జరిగిందన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ బడ్జెట్ యొక్క ఆశయాలు తీసుకుంటే ఎక్కడా కూడా పేదరికం లేనటువంటి సమాజం స్థాపించాలనేటువంటి ఆలోచన, అందరికీ నాణ్యమైనటువంటి విద్య, పాఠశాల విద్యను అందించాలనేటువంటి ఆలోచన, అందరికీ మెరుగైనటువంటి వైద్యం అందించాలనేటువంటి ఆలోచన, 100% నైపుణ్యంతో కలిపినటువంటి నిర్మాణం, శ్రామికులకు అర్థవంతమైనటువంటి ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచన, 70% మహిళలకి అన్ని విధాల ఆర్థిక కలాపాలలో మెరుగైనటువంటి చేయూతనివ్వాలనేటువంటి ఆలోచన, భారతదేశాన్ని ప్రపంచ అన్నపూర్ణగా తీర్చిదిద్దాలనేటువంటి, రైతులకి చేయూతనివ్వాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని మీకందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా తీసుకుంటే వ్యవసాయ అభివృద్ధి. అంటే భారతదేశంలో ఇవాళ చూస్తే వ్యవసాయమే ఎక్కువ మంది ఎన్నుకున్నటువంటి పరిస్థితి. దాదాపు 80% మంది ఇవాళ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి వ్యవసాయానికి సంబంధించినటువంటి సబ్సిడీల రూపంలో కానీ అనేకమైనటువంటి ఆలోచనలు చేసి కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చేటువంటి విషయంలో కానీ, ఇవాళ నదులు అనుసంధానం చేసేటువంటి ఆలోచనలో కానీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం పెద్దపీట వేసింది అన్నదానికి ఆదర్శం ఉన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. అలాగే తయారీ రంగంలో మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఇప్పటికే ముందుకు వెళుతూ రాబోయేటువంటి రోజుల్లో ఇంకా కూడా ముందుకు ప్రయాణం చేయాలనేటువంటి ఆలోచనతోటి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే సూక్ష్మ చిన్న మధ్య పరిశ్రమలకు మద్దతు పలకాలని, అప్పుడే చిన్న చిన్న పరిశ్రమలు కానీ వస్తే కుటీర పరిశ్రమలు కానీ వాటన్నిటి వల్ల కూడా రూరల్ ఎకానమీ కూడా చాలా గట్టిగా స్ట్రెంథన్ అవుతున్నటువంటి ఆలోచన చేసి ఇవాళ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలా చెప్పకపోతే అనేకమైనటువంటి రంగాల్లో ఇవాళ పెట్టుబడులు తీసుకొచ్చేదానికి శ్రీకారం చుట్టినటువంటిది మన నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా శక్తి వనరుల భద్రత, ఎక్కువ భాగం ఎగుమతులకి ప్రోత్సాహం, వీటినన్నింటినీ కూడాను ముందుకు తీసుకొచ్చుకున్నది ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ప్రభుత్వం అయినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ఉన్నటువంటి వికసిత భారత్, అనేకమైనటువంటి విషయాలు వికసిత భారత్లో మీకు అందరికీ కూడా తెలుసు. అటు రైలు మార్గాల విషయం గురించి కానీ, ఓడరేవుల విషయం గురించి కానీ, అదేవిధంగా మనకు నేషనల్ హైవేస్ గురించి కానీ అన్నీ కూడాను మౌలిక సదుపాయాలు అందించే దాంట్లో ఇవాళ వికసిత భారత్లో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉందన్నటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి వీటికన్నిటికీ కూడా భారీగా నిధులు ఇచ్చి ఇవాళ ముందుకు వెళ్ళాలనేటువంటిది రూపకల్పన చేసినటువంటిది మన ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా అందరం కూడాను అభినందనలు తెలియజేయాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇలా చెప్పుకుపోతే అనేకం ఉన్నాయి, 1 గంట కాదు 2 గంటలు కాదు. ఎందుకంటే ఆమె ఇచ్చినటువంటి బడ్జెట్లో దాదాపు 2.5 గంట సేపు కింది స్థాయికి వెళితే 1 రోజు కాదు 2 రోజులు కాదు, వాటిని పరిశీలించి ప్రతి జిల్లాకి సగటున ఎంత వచ్చింది అన్నటువంటి విషయాన్ని కూడా తీసుకొచ్చేదానికి ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి లోకేష్ గారు లాంటి మిగతా వాళ్ళందరూ కూడాను ఇవాళ కలిసి ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా డీటెయిల్డ్ ఎస్టిమేట్ని కూడాను
మీకు అందరికీ కూడాను అందించడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మరి ఇవాళ ఆ ఏదైతే ఆదాయ పన్ను పరిమితి తగ్గించారో అది దేశం అంతా కూడా ఇవాళ అందరూ కూడా ఆనందంగా ఉన్నారు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే మన అందరం కూడాను మన పద్ధతి ఏ విధంగా ఉంది అంటే కేంద్ర బడ్జెట్ వచ్చింది, మరి మా రాష్ట్రానికి ఏం చేశారు అన్నది ఎక్కడికి వెళ్ళినా కూడాను మాకు ఎదురయ్యేది. అది మీరే కాదు, మా కార్యకర్తలు కావచ్చు, మా ఊర్లలో వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఈ విషయాన్ని అడగడం కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించింది చూస్తే ఇవాళ మనకు ఉన్నటువంటి పరిధిలో ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. కానీ అన్నీ ఒక్కసారి చేయలేము. ఎందుకంటే గతంలో చేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క ఆర్థిక ఊబిలో నెట్టిపడేసి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం యొక్క చేయూతను తీసుకునే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక విషయాల్లో ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. దాంట్లో ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రానికి నీళ్లు కావాలి అంటే అటు వ్యవసాయానికి కానీ సాగునీటికి కావచ్చు, అట్లాగే త్రాగునీటికి కావచ్చు. పోలవరం పూర్తయితే మనకు అటు విశాఖపట్నం దాకా గోదావరి జలాలు తీసుకువెళ్ళవచ్చు. ఇప్పుడు దాకా వెళ్ళేటువంటి కృష్ణా జలాల వైపు నుంచి ఇటు కుడివైపు నుంచి తీసుకొస్తే మనకు ఉన్నటువంటి రాయలసీమ, నెల్లూరు జిల్లాలు, ప్రకాశం జిల్లాలన్నింటిలో కూడాను మన కృష్ణా జలాలు తీసుకుని అటువైపు గోదావరి జలాలు తీసుకుని రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా పంటలు పండించుకునేదానికి కానీ త్రాగునీటి విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే పోలవరం కావాలి. ఇది విభజన జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులతో ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే మరి ఇది సెంట్రల్ ప్రాజెక్ట్స్గా గుర్తించి సెంట్రల్ నుంచి నిధులు ఇస్తామని చెప్పారు. ఆ రోజున నిధులు ఇచ్చిన తర్వాత 74% ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి 74% పూర్తి చేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం పట్టించుకోకుండా దాన్ని గాలి వదిలేసేసి ఏదైతే అప్పుడు కట్టినటువంటి డయాఫ్రమ్ బాల్ ఉందో అది కొట్టుకుపోతుంది, కనీసం దానిపైన ఉన్నటువంటి పూర్తి చేయాలి ఆ పనిని అనేటువంటి ఆలోచన కూడా లేకుండా కాపర్ డ్యామ్ కూడా వేయకుండా ఆ యొక్క ప్రాజెక్టు గంగలో కలిసిపోయేదానికి కారకులైంది ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తర్వాత మళ్ళా ఈ రోజున మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి నిధులు కేటాయించడం జరిగింది. వీటికి నిధుల్లో పోలవరం ప్రాజెక్టుకి 5,936 కోట్ల రూపాయలని నిధులు మంజూరు చేయడం, దీని ద్వారా పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో బ్యాలెన్స్ గ్రాంట్ కూడా 12,157 కోట్ల రూపాయలు అందించాలనేటువంటి సంకల్పంతో ఇవాళ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో రూపొందించడం జరిగిందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అమరావతికి గ్రాంట్ రూపంలో బడ్జెట్కి ముందుగానే ఇవాళ 26,000 కోట్లు 2 సార్లు అంచెలంచెలుగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ నిధులు అందించడం జరిగింది. అదే ఒకసారి ఆలోచించుకుంటే ఒకసారి 15,000 కోట్ల రూపాయలు, దానికి తర్వాత 11,000 కోట్ల రూపాయలు, మొత్తం 26,000 కోట్ల రూపాయలు నిధులు అందించి ఇవాళ అమరావతిని రూపురేఖలన్నింటికి కూడా తీర్చిదిద్దే విధంగా నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి ఈసారి ఆ నిధులు కూడా అందించడం జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రతిసారి ఎన్నికలు వచ్చాయంటే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారు. ఎప్పుడు కూడా బురద చల్లడమే, ఏమైపోతుంది, ప్రైవేటైజ్ అయిపోతా ఉంది కాబట్టి మేము ఇక్కడ ఎలా ఓట్ చేయాలా అని దాంతో ఒక బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. దానికి స్వస్తి చెప్పాలనేటువంటి ఆలోచనతో ఈసారి బడ్జెట్లో ఏదైతే దానికి ఉన్నటువంటి అప్పులు అన్నింటినీ కూడాను రూపుమాపాలనేటి, మళ్ళా కూడా మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి అక్కడ స్టీల్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో దానికి కావాల్సినటువంటి నిధులని విశాఖ స్టీల్ ప్లాంట్కి 3,295 కోట్ల రూపాయలని నిధులు అందించినటువంటి ఘనత ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా విశాఖ యొక్క
పోర్ట్ ఏదైతే పోర్ట్ ఉందో ఎప్పటి నుంచో కూడా ఉంది, కానీ అక్కడ దాన్ని ఇంకా మెరుగుపరిచి ఆదాయ వనరులు పెరిగే విధంగా ఈ రాష్ట్రానికి చేయాలనేటువంటి ఆలోచనతోటి 730 కోట్ల రూపాయలని ఇవాళ దానికి కూడా అందించినటువంటి ఘనత ఇవాళ కేంద్ర ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టింది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆరోగ్య సేవలు మెరుగుపరచాలనేటువంటి ఆలోచనతోటి 162 కోట్ల రూపాయలని మళ్ళా మెరుగైనటువంటి మందులకు కావచ్చు, సేవలు అందించేదానికి కావచ్చు ఇవాళ బడ్జెట్లు రూపొందించినటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇరిగేషన్ లవ్లీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టులు అయినటువంటి వాటికి 242 కోట్ల రూపాయలని ఇవాళ ముందుకు తీసుకొచ్చిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఉండేటువంటి రోడ్లు అదేవిధంగా వంతెన నిర్మాణానికి 240 కోట్లు ఇవాళ కేంద్రంలో బడ్జెట్లో ప్రవేశపెట్టి ఆ నిధులు కూడా మంజూరు చేసి ఈ రాష్ట్రానికి ఇవ్వదలసినటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్కు 375 కోట్ల రూపాయలని ఇవాళ ఈ రాష్ట్రానికి బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను.